నేను మాట్లాడేది కొంతమందికి తప్పనిపించొచ్చు, చాలామందికి కరెక్ట్ అనిపించొచ్చు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ నా మనసులో ఉన్న మాట చెప్పాలనిపించింది. రోజు మీరందరూ నా వీడియోస్ చూస్తూ ఉంటారు, నా రీల్స్ చూస్తూ ఉంటారు, నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇందులో మీకు ఎక్కువగా ఏం కనిపిస్తది? ఎ డే ఇన్ మై లైఫ్ లేదా నేను ఆఫీస్‌కి వెళ్ళడం, రావడం, కార్తీని పిక్ చేసుకోవడం, వంట చేయడం ఇలాంటివే ఉంటాయి గదా! ఆన్ ఎ వెరీ ఫాస్ట్ పేస్ నా డే స్టార్ట్ అవ్వడం, రన్ అవ్వడం, ఎండ్ అవ్వడం అవుతూ ఉంటుంది. మినీ రన్నింగ్ రేస్ లాగే ఉంటుంది హోల్ డే. అయితే ఈ విషయం అందరికీ తెలుసు. నా స్టేటస్‌లు, స్టోరీస్ అన్నీ చూస్తూ ఉంటారు. అరే చక్కగా ఆఫీస్కి వెళ్తుంది, మంచిగా కష్టపడుతుంది, పిల్లాన్ని చూసుకుంటుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, అంటే జెన్యూన్ ఫీలింగ్స్ అని నేను అనుకుంటాను. లోపల ఎవరికి ఏముంటుందో మనం చెప్పలేం కదా. ఇంకా కొంతమంది ఉంటారు అసలు చాలా అంటే చాలా మాటలు, అంటే లైక్ ఏముంది ఆమె పని బాగుంది, లేవడం, రెడీ అవ్వడం, ఆఫీస్కి వెళ్ళడం, ఎంజాయ్ చేయడం ఇంతే కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ద సాడ్ రియాలిటీ ఏంటో తెలుసా? మామ్ గిల్ట్ అనేది ఒకటి ఉంటుంది విచ్ ఇస్ రియల్ అండ్ నో బడీ నోటీసెస్ దట్. నేను కూడా ఇది ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకో ఇప్పుడు మాట్లాడాలి అనిపించింది. నేను ఇంకొకరో కాదు, ప్రతి మదర్ రిలేట్ అవుతారు దీనికి. ఇక్కడ మీకు చిన్న స్టోరీ చెప్తాను. నేను యూజువల్గా కార్తీని, మధుని పంపించేశాక మెల్లిగా వెళ్తాను ఆఫీస్కి. ఒకరోజు నాకు అర్జెంట్గా మార్నింగ్ 7:30 కల్లా నేను ఆఫీస్లో ఉండాలి. డైలీ నేను వెళ్ళేటప్పుడు నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేశాను, బాక్స్ పెట్టేశాను, ఇద్దరిని పంపించేశాను అనే దీంతో నేను వెళ్లేదాన్ని. కానీ ఆ రోజు వాడికంటే ముందు నేను వెళ్తున్నప్పుడు వాడొచ్చి హక్ చేసుకుని నార్మల్గానే బాయ్ అమ్మా అని చెప్పాడు. కానీ నా మనసుకి గట్టిగా తెలిసింది ప్రతిరోజు చేసుకునే హగ్కి ఆ రోజు హగ్కి తేడా. మీకు కూడా అర్థమైంది కదా.